హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కులాసాగా ఉన్నారు కదా. సో ఈరోజు నేను మీ ముందుకు చాలా కాలం అయింది. నేను లాస్ట్ టైంలో చూసిన చాలామంది వీడియోస్ చూసి చాలామంది మిత్రులు నా వీడియోలు చూసి మంచిగా చెప్పావు, చాలా బాగున్నాయి మీ వీడియోలు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం చేసినటువంటి మీరు క్యాబ్ తీసుకోవాలనుకుంటున్నారా అనే ఎపిసోడ్లో నేను వీడియో చూసి కొంతమంది మిత్రులు నన్ను అభినందించారు. మరి అలాగే ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ గురించి స్పందించాలి అని నాకు అనిపించి స్పందిస్తున్నాను. సో ఆయన మెసేజ్ పెట్టిన ఆయన పేరు ట్రూ పొలిటీషియన్ అని, పూర్తి పేరు కూడా పెట్టాల, ట్రూ పొలిటీషియన్ అని చెప్పి పెట్టారు. ఆయన పెట్టిన మెసేజ్ సారాంశం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబ్ వేస్ట్ అంటున్నారు కదా, మీరు క్యాబ్ మానేసి ఏ ఉద్యోగం చేస్తే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఖర్చులకు డబ్బులు వస్తాయో చెప్తే ఆ ఉద్యోగం మేము చేస్తామంటగా మెసేజ్ పెట్టారు. సోదరా ట్రూ పొలిటీషియన్, మీరు నిజమైన రాజకీయ నాయకుడు అని పేరు పెట్టుకున్నారు, కానీ మీరు నిజమైన రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే మీ డీపీలో మీ ఫోటో కూడా పెట్టుకోలేదు. సో ఏదో సింబల్ పెట్టుకున్నారు. కనీసం మీ పేజీలో ఒక వీడియో కాదు మీ పేరు మీద లేదు. ఆల్ చేసిన వీడియోస్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నాకు తెలిసి మీరు ట్రూ పొలిటీషియన్ కాదు. సో సెకండ్ థింగ్, మీరు అడిగిన సమాధానంగా నేను చెప్పినటువంటి వీడియోలో ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త క్యాబ్ తీసుకోవడం వేస్ట్ అని చెప్పన్నాను తప్ప మోటార్ ఫీల్డే వేస్ట్ అలా. మోటార్ ఫీల్డ్ మీద మేము కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నాం, కొన్ని లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి మోటార్ ఫీల్డ్ వేస్ట్ అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవింగ్ ఫీల్డ్కి అర్థం తెలియకుండా పిల్లగాళ్ళంతా వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్ నాశనం చేశారు. రాజకీయ చదరంగంలో చెత్త విధవలు ఏ విధంగా అయితే వస్తారో నీతి జాతి లేని వాళ్ళు, అలాగే మా డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా నీతి జాతి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల మిగిలిన నాశనం అయిపోయారు. స్వార్థ రాజకీయాల కోసం వచ్చే రాజకీయ నాయకుల గురించి నిస్వార్థమైన రాజకీయ నాయకుల పేరు ఏ విధంగా బదనామం అయిపోతుందో, నిజంగా డ్రైవింగ్ ఫీల్డ్లో వృత్తిని ఎంచుకొని బ్రతుకుతున్న చాలామంది డ్రైవర్లు ఆడతా పాడతా డ్రైవింగ్ నేర్చుకుని 3 రోజులు డ్రైవింగ్ నేర్చుకుని వచ్చేసి మేమేదో పెద్ద డ్రైవర్ బిల్డప్ ఇస్తూ రోడ్డు మీద చక్కర్లు కొట్టి మా నిజమైన డ్రైవర్లు ఎక్కడ కడుపు కొడుతున్నటువంటి ఈ పిల్ల బచ్చాల గురించి చెప్పాను తప్ప మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా చెప్పాను. మోటార్ ఫీల్డ్ ఏ విధంగా వేస్ట్ అనే విషయం చెప్పాను. సో ఇంకో విషయానికి వస్తే, ఏ జాబ్ చేస్తే మీరు అన్ని వేలు వస్తాయని చెప్పి అడుగుతున్నారు. నేను జాబ్ చేస్తే వస్తాయని చెప్పాల. ఆ యొక్క క్యాబ్ ఎవరైతే తీసుకోవాలన్నారో ఆ యొక్క వ్యక్తి యొక్క ఇష్టానుసారం ఆయన మనసులో ఏముందో దాన్ని తలుచుకొని దాని ప్రకారంగా వ్యాపారం చేయమని చెప్పి ఉద్యోగం చేయమనలేదు. నేను వ్యాపారం చేసుకోమని చెప్పాను. ఇదే డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవయ్యా, దాని మీద నువ్వు ఆదాయం వస్తుందని చెప్పాను తప్ప నేను ఉద్యోగం చేయమన్నా. ఉద్యోగం చేస్తాను మళ్ళీ ఒకటి కింద బానిసత్వం చేయాలి. సో ఉద్యోగం చేయమని చెప్పలేదు. ఆ రకంగా నేను చెప్పాను. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుని యాడ్లు చూసుకుంటా ఆళ్ళతో వీళ్ళతో షో తీసుకుంటా వీడియోలు చూసేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ మీ చెవులో పడితే దాని మామూలు బాధ్యత కాదు. మీరు పూర్తిగా ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ట్రూ పొలిటీషియన్ గారు, మీరు మరొకసారి పూర్తిగా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు మళ్ళీ అడుగుతున్నారు కొత్త క్యాబ్ తీసుకోవడం, ఏ క్యాబ్ తీసుకోమంటారని చెప్పేసి. అలాగే వైజాగ్ నుంచి మిత్రుడు ఒక ఆయన అడిగారు, వ్యాగనర్ 2018 మోడల్ 3,50,000 పెట్టి తీసుకుంటున్నాను, కొత్తగా మరి క్యాబ్ తీసుకోవచ్చా లేదని చెప్పబడుతున్నారు. ఆయన కూడా సమాధానం ఇస్తున్నాను. బాబు సోదరా, వైజాగ్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఒకప్పుడు ఐటీ కంపెనీలో ఉన్నప్పుడు పరిస్థితి బాగుండింది. ఇప్పుడు ఐటీ కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకి తరలిపోయిన సందర్భంలో ప్రస్తుతంలో వైజాగ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి మిత్రులు చెప్తా ఉన్నారు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబ్ వద్దండి, దయచేసి క్యాబ్ తీసుకోవద్దని నా సలహా. లేదు మీరు కంపల్సరీ తీసుకోవాలనుకుంటే నేనేం చేయలేను. దయచేసి మీ మనసు చెప్పిన మాట వినండి, లేదంటే మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి. దయచేసి మీ డబ్బును వృధా చేసుకోవద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మంచి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్లో
ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి జనాలు ఎక్కువైపోయారు. 3 రోజులు డ్రైవింగ్ నేర్చుకుని 4 రోజులు డ్రైవింగ్ మీద వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా మిత్రులారా, మీరు ఏమైనా డ్రైవింగ్ నేర్చుకోండి, సరదాగా నేర్చుకోండి, సరదాగా తిరగండి. అంతేగాని మాకు డ్రైవింగ్ వచ్చు కదని చెప్పేసి క్యాబులు చేసుకొని మోటార్ ఫీల్డ్లోకి వచ్చేసి మా జీవితాల్లో ఆశం చేయకండి రా బాబు. మీకు నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రూ పొలిటీషియన్ గారు మరొకసారి మీరు క్యాబ్ తీసుకోవాలనుకుంటున్నారు అనే వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమన్నా క్యాబ్ డ్రైవర్ బాగా సంపాదించేస్తారో బాగుపడిపోతున్నారని చెప్పి మీకు అనుకుంటే మీరు పబ్లిక్లో రండి. పబ్లిక్లో వచ్చే ప్రతి డ్రైవర్ యొక్క సమస్యను తెలుసుకోండి. ప్రతి డ్రైవర్ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ మీరు తెలుసుకోండి. లేదు సుఖపడతారనుకుంటే కనుక నిజంగా మీరు క్యాబ్ తీసుకుని మీరే డ్రైవ్ చేయండి. 100 రోజుల పాటు డ్రైవ్ చేయండి, అప్పుడు మీరు మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.